నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు వెంకటాపురంను అల్లకల్లోలం చేస్తున్నాయి. వేలట్లు వైపు వెళ్లే రహదారిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి వద్ద వరద నీరు 4 అడుగుల మేర ప్రవహిస్తుంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామం పూర్తిగా చీకటిమయమైంది. రహదారులను వరద నీరు ముంచెత్తడంతో గ్రామస్తులు బయటకు రాకుండా చిక్కుకుపోయారు. గ్రామం నుంచి ఎల్లారెడ్డికి వెళ్లే రోడ్డు పైన వరద నీరు ప్రవహిస్తుంది. వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 10 రోజుల క్రితం నర్వా చెరువు అలుగుపోసింది. అప్పటి నుంచి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే వరద నీరు ముంచెత్తిందని స్థానికులు అంటున్నారు. ఇది చిక్కుకున్న ప్రాంతం 6 వ్యక్తులు ట్యాంకర్ పైన చిక్కుకోవడం జరిగింది. ఆజంబాద్ ఇప్పుడు అయిపోయినాయి పొలాలు ఘోరం అయిపోయింది. మొత్తం చెరువు ఎట్లుంటుందా? భారీ వర్షాలకు వెంకటాపూర్ గ్రామం నుండి వెల్లుట్ల వెళ్ళే రహదారి మరియు వెంకటాపూర్ నుంచి నిజామాబాద్ పుట్టిన వెళ్ళే రహదారి ప్రధాన రహదారి అనేటువంటి 2 రహదారులు జలదిబ్బంలో నీట మునిగి, అదేవిధంగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు 200 ఎకరాలు కూడా నీట మునగడం జరిగింది. కావున ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉండడంతో అధికారులు కూడా కొంచెం వెంకటాపూర్ గ్రామం పైన చర్యలు తీసుకొని అప్రమత్తం చేయాల్సిందిగా కోరుతున్నాము. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాలకు 2 రోడ్లు కూడా వెంకటాపూర్ ప్రధానమైనటువంటి రహదారి మరియు వెల్లుట్లకు వెళ్ళిన రహదారి 2 రోడ్లు కూడా. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు వెంకటాపూర్ను అల్లకల్లోలం చేశాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వరలక్ష్మి, కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వందల ఎకరాల్లో పొలాలు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కామారెడ్డి పట్టణంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీనగర్, అలాగే అయ్యప్ప తదితర లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక భారీ వర్షాలకు వెంకటాపూర్ను అల్లకల్లోలం చేశాయి. వెల్లుట్ల వైపు వెళ్లే రహదారిపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జి వద్ద వరద నీరు 4 ఫీట్లకు పైగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ విద్యుత్ స్తంభాలు విరిగిపడినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీంతో విద్యుత్ సరఫరా పూర్తిగా గ్రామంలో నిలిచిపోయాయి. రహదారులు పూర్తిగా నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గ్రామం నుంచి ఎల్లారెడ్డికి వెళ్లే PWD రోడ్డు పైన 300 మీటర్ల పొడవున వరద నీరు ప్రవహిస్తుంది. 4 ఫీట్ల లోతులో ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. 1000 ఎకరాల్లో వరద నీరు చేరడంతో రైతులు పంటను నష్టపోయినటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇక పూర్తిగా ఘోరమైనటువంటి అంటే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో రాకపోకలకు కూడా అంతరాయం కలిగిందనే చెప్పవచ్చు. ఇక ఈ జిల్లా వ్యాప్తంగా ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాలు రాత్రి నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడ కూడా ఎడతెరపునివ్వలేదు. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు పూతకు గురైంది. దీంతో రాకపోకలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడింది. పూర్తిగా ఇటు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, కామారెడ్డి జిల్లాలో కావచ్చు, రాత్రి నుంచి అయితే ఎడతెరపినివ్వకుండా వర్షం కురుస్తోంది. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మొత్తం చెరువు ఎట్లుంటుంది?